Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 days AWS course. We already completed day 9. Today we are going to talk about day 10. సో డే 10లో మనం కొన్ని డిస్ప్లే కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మేజర్గా డిస్ప్లే కమాండ్స్ అంటే ఏంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఈస్ హెడ్ అనే కమాండ్ ఉంది, అలాగే టైల్ కూడా ఉంది. ఈ రెండు కమాండ్స్ కొంచెం క్యాట్కి దగ్గరగా ఉంటాయి, నాట్ కంప్లీట్లీ, చాలా చాలా తక్కువగా. క్యాట్ ద్వారా మనం చూడొచ్చు, క్యాట్ ద్వారా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేయొచ్చు. అంటే ఆ ఫైల్ ఎంటీయా నాన్ ఎంటీ అయితే అందులో ఏ డేటా ఉందా అనేది మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ హెడ్ టైల్ కూడా సిమిలర్, బట్ హెడ్ వచ్చేసి ఫైల్లో ఉన్న టాప్ 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది బై డిఫాల్ట్. అలాగే టైల్ వచ్చేసి 10 లైన్సే, కానీ బాటమ్ నుండి అనమాట, రివర్స్ టు హెడ్, ఇది కూడా బై డిఫాల్ట్. సో మనకి హెడ్ ఎందుకు అంటే, మేజర్గా ఒక ఫైల్లో డేటాని మనం ఫైల్ ఓపెన్ చేయకుండా త్వరగా చూడాలి అనుకుంటే, లైక్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ది ఫైల్. ఇనిషియల్ పార్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఫైల్. ఈ ఫైల్లో నాకు ఇలా లైన్స్ ఒక 100 లైన్స్ ఉన్నాయి. నేను ఈ ఫైల్ ఓపెన్ చేయకుండా నాకు ఓన్లీ ఇనిషియల్ పార్ట్ లైక్ 5 లైన్స్ 10 లైన్స్ ఎస్ ఆ 20 లైన్స్ ఐ వాంట్ టు చెక్. సో హియర్ వీ కెన్ గో విత్ హెడ్. ఇక్కడ టైల్ అనేది ఒక ఫైల్లో ఒక డైనమిక్ డేటాని చెక్ చేయాలి అంటే చెక్ చేసుకోవచ్చు. మేజర్గా టైల్ కమాండ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మానిటరింగ్ పర్పస్ కోసం పనిచేస్తుంది. ఏం మానిటర్ చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లాగ్ ఫైల్ ఉందనుకుందాం, దట్ ఈస్ సంథింగ్ కాల్ అప్లికేషన్ లాగ్. ఇది ఎందుకు జనరేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై అప్లికేషన్. ఈ అప్లికేషన్ని యూజర్స్ అంటే మనలాంటి వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సపోజ్ యూజర్ లాగిన్ అయ్యారనుకోండి, ఎస్ యూజర్ లాగిన్ అని ఒక లైన్ ఇక్కడ ఆడపడ్డది. దాని తర్వాత యూజర్ క్లిక్ ఆన్ చెక్అవుట్, ఇంకొక లైన్. సపోజ్ యూజర్ బై ద ప్రోడక్ట్, సపోజ్ యూజర్ సమ్ XYZ. సో ఇలా ప్రతి యాక్టివిటీ కూడా మనకి ఈ లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. లాగ్ అంటే నథింగ్, లాగ్ అంటే మన అప్లికేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ప్రతిదీ కూడా ఒక లాగ్ ఫైల్లో స్టోర్ అవుతుంది. సో ఏదైనా ఇష్యూ వచ్చినా సరే, ఓకే, సో యూజర్ నాట్ ఏబుల్ టు బై ద ప్రోడక్ట్, పేమెంట్ ఫెయిల్డ్, ఇలా ఇష్యూ వచ్చినా సరే ఇక్కడ మనకి స్టోర్ అవుతాయి. సో ఈ ఇష్యూ బేస్ చేసుకుని కూడా వాట్ ఈస్ ద ఇష్యూ, వీ కెన్ ట్రబుల్ షూట్ ద పర్టికులర్ ఇష్యూ. సో ఇలా ఈ లాగ్ ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు టైల్ కమాండ్ ద్వారా ఓకే ఈ ఫైల్ నేను మానిటర్ చేస్తూ ఉండొచ్చు. మనకు తెలుసు కదా, టైల్ కమాండ్ ఏం డిస్ప్లే చేస్తుంది? బాటమ్ నుంచి 10 లైన్స్, అంటే లేటెస్ట్ యాక్టివిటీ కింద యాడ్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ యాక్టివిటీస్ ఏ లాగ్లో అయినా కింద యాడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మీరే ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఒక ఫైల్లో డేటా రాయాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, అంటే మీరు రాసే లేటెస్ట్ లైన్ కిందే ఉంటుంది కదా. సేమ్ ఇదే సినారీలో ఒక అప్లికేషన్ లాగ్ కానీ, ఒక ఎర్రర్ లాగ్ కానీ, ఏదైనా సరే డేటా అనేది, లేటెస్ట్ డేటా అనేది ఫైల్ కింద యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు డైనమిక్ డేటా ఆర్ లేటెస్ట్ డేటా అంటే కనుక ఈ లాస్ట్ వన్ అన్నమాట. సో టైల్ కమాండ్ ద్వారా ఒక ఫైల్ యొక్క లేటెస్ట్ డేటా ఆర్ డైనమిక్ డేటా మనం తెచ్చుకోవచ్చు. ఒకసారి మనం ప్రాక్టికల్గా చూస్తే, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో నౌ let me go to my terminal. Session got expired, one moment. ఎస్, చూడండి నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ నాకు ఒక ఫైల్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ array.log. ఇందులో జనరల్గా చెక్ చేస్తే
మనకి క్యాట్ కమాండ్ తెలుసు కదా, క్యాట్ -n అండ్ దెన్ ఎర్రర్ అంటే ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో మనకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, టోటల్గా మనకి 140 లైన్స్ ఉన్నాయి. నౌ ఐ విల్ గో విత్ హెడ్. ఇప్పుడు హెడ్ error.log. చూడండి, ఐ గాట్ ఓన్లీ 10 లైన్స్. ఇది కూడా టాప్ 10 లైన్స్, ఎక్కడో మిడిల్లో రాలేదు ఆర్ చివరి రాదు. హెడ్ అనేది కమాండ్ ఇట్ సెల్ఫ్, కమాండ్ చెప్తుంది హెడ్ అంటే పైన అని. సో హెడ్ అనేది మనకి టాప్ 10 లైన్స్ బై డిఫాల్ట్గా చూపిస్తుంది. వితౌట్ ఓపెనింగ్, ఫైల్ ఓపెన్ చేయకుండా ఆ ఫైల్లో ఏ డేటా ఉంది, ఆ ఫైల్ దేనికి సంబంధించింది, అలా మనకు త్వరగా తెలుసుకోవాలి అంటే వీ కెన్ గో విత్ హెడ్. ఇప్పుడు సపోజ్ నాకు 10 లైన్స్ వద్దు, నాకు ఓన్లీ 5 లైన్సే కావాలి అనుకో, దెన్ వీ కెన్ గివ్ నెంబర్ -5 because I am looking for 5 lines. Suppose if you are looking for 15 lines, yes, we can give that. Suppose if you are looking for only 2, yes, I can give error.log. చూడు, నాకు ఓన్లీ 2 లైన్స్ మాత్రం డిస్ప్లే అయిపోయింది. సో ఇలా మీరు 50 లైన్స్ కావాలి అన్నా సరే ఇట్ కెన్ డిస్ప్లే. చూడు, 50 లైన్స్. సో నా ఐ కెన్ సింప్లీ అండర్స్టాండ్, ఓకే ఈ ఫైల్ అనేది పర్టికులర్ యాక్టివిటీస్ స్టోర్ అవుతుంది, నేను ఫైల్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, అలాగే ఫైల్ మొత్తం చూడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ బై టాప్ 5 లైన్స్, టాప్ 10 లైన్స్ చూడటం వల్ల ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫైల్ ఈజ్ రిగార్డింగ్ టు పర్టికులర్ ఫంక్షన్ ఆర్ పర్టికులర్ యాక్టివిటీ. ఇప్పుడు టైల్ గురించి చూద్దాం. టైల్ మనకు తెలిసిందే కదా, రివర్స్. సో టైల్ అండ్ దెన్ ఎర్రర్. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి చూడండి, దిస్ ఈజ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ది ఫైల్. ఓకే, మీరు కావాలి అంటే ఒక్కసారి స్క్రోల్ అప్ చేద్దాం. క్యాట్ మనం ఆల్రెడీ చేసాం కదా, సో ఒక్కసారి పైకి వెళ్దాం. చూడండి, 140 లైన్ ఏంటి, java.base.blah బ్లా బ్లా బ్లా, దిస్ ఈజ్ ద 148th లైన్. చూడు, మనకి కింద నుంచి అదే డిస్ప్లే అయిందా? ఎస్. మీరు సేమ్ హెడ్ లాగానే, సపోజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లాస్ట్ ఓన్లీ 2 లైన్స్, ఎస్ ఇట్ కెన్ గాట్ ఇట్ ఓన్లీ 2, 50, 20, 25, 21 వాట్ ఎవర్, ఇలా మనం ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని. సో టైల్ అనేది డైనమిక్ డేటా. ఇప్పుడు టైల్ కమాండ్ ద్వారా మనం కావాలి అంటే ఒక ఫైల్ని కంటిన్యూస్గా కూడా మనం మానిటర్ చేయొచ్చు. అంటే ఎట్లా, సపోజ్ ఇప్పుడు మనకి error.log ఫైలే ఉంది. ఇందులో నాకు ఎవ్రీ సెకండ్కి లైన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ సెకండ్కి నాకు లైన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. నేను దీన్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం టైల్ -2 error.log అనగానే 2 లైన్ డిస్ప్లే చేసింది, దెన్ కర్సర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు టైల్ -f ఫాలోయింగ్, ఏ ఫైల్ ఫాలో అవ్వు, error.log. చూడు, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంది. ఓకే, కర్సర్ బయటకు రాలేదు. అంటిల్ అన్లెస్ మనం దాన్ని క్లోజ్ చేసేంత వరకు కర్సర్ అనేది బయటికి రావడం లేదు. కంటిన్యూస్గా సపోజ్ error.logలో ఒక ఫైల్ కనుక ఒక లైన్ కనుక యాడ్ అయింది అనుకోండి, అది వెంటనే డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ టైల్ అనేది బై డిఫాల్ట్ నేచర్ చూపిస్తుంది. లాస్ట్ 10 లైన్స్ మాత్రమే బై డిఫాల్ట్గా ప్రింట్ చేస్తూ ఉంది కంటిన్యూస్గా. సపోజ్ ఒక కొత్త లైన్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లైన్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఇది 11th లైన్ వెళ్ళదు కదా. సో 11th లైన్ కాబట్టి అది వెళ్ళిపోద్ది, ఎందుకంటే కింద 10th లైన్ యాడ్ అయిపోతాయి. ఇలా కంటిన్యూస్గా మనం ఒక ఫైల్ని కానీ, ఒక ఎర్రర్ ఫైల్ని కానీ, అప్లికేషన్ లాగ్ కానీ నువ్వు మానిటర్ చేయాలన్నా సరే మానిటర్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేయాలన్నా ఎస్, టైల్ అండ్ దెన్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే లాస్ట్గా ఉన్న డైనమిక్ డేటాను డిస్ప్లే చేస్తుంది. లేదు, నేను కంటిన్యూస్గా ఆ ఫైల్ని మానిటర్ చేయాలి, ఓకే, అందుకనే టైల్ అనేది మానిటరింగ్ కమాండ్గా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో నా ఇప్పుడు మనం బయటికి రావాలి అంటే Ctrl+C, దాట్స్ ఇట్, కమ్ అవుట్. ఇప్పుడు మనకు ఒక కొన్ని రియల్ టైమ్ సినారీస్లో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే ఒక 150 లైన్స్ ఉంది, లేదంటే మన error.log ఉంది కదా, 140 లైన్స్ ఉన్నాయి.
ఇప్పుడు నాకు పర్టికులర్ ఒక లైన్ మాత్రమే కావాలి. సపోజ్ 121 లైన్ మాత్రమే కావాలి, 120 లైన్. ఓకే, సో 120 లైన్ అంటే ఆ ఒక్క లైనే, పైనుంచి 121 లైన్స్ వరకు కాదు, లేదంటే కింద నుంచి 121 లైన్స్ వరకు కూడా కాదు. ఓన్లీ ఐ వాంట్ టు గెట్ పర్టికులర్ 121 లైన్. సో ఇక్కడ ఒక హెడ్ ద్వారా మనం దాన్ని అచీవ్ చేయలేము, లేదంటే ఒక సింగిల్ టైల్ ద్వారా అచీవ్ చేయలేము. ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే, ఈ రెండు కంబైన్గా వాడితేనే మనం ఆ పర్టికులర్ లైన్ తెలుసుకోగలం. మరి ఇప్పటివరకు మనం ఎప్పుడూ కూడా కమాండ్స్ని కంబైన్ చేయలేదు, ఇండివిజువల్గానే కమాండ్స్ రన్ చేసాం. అలాగే 2 కమాండ్స్ని కంబైన్ చేయలేదు, ఆర్ 2 కమాండ్స్ని కూడా ఎట్ ఎ టైం రన్ చేయలేదు. ఓకే, సో 2 పాసిబుల్. ఏంటి, లెట్స్ సే నీకు 2 కమాండ్స్ ఎట్ ఎ టైం రన్ చేయాలా? ఎస్, పాసిబుల్. 3 కమాండ్స్ ఎట్ ఎ టైం రన్ చేయాలా? పాసిబుల్. లేదు, 2 కమాండ్స్ని కంబైన్ చేయాలా? ఎస్, వీ కెన్ డూ ఇట్. సో ఫస్ట్ మనం ఒక 2 కమాండ్స్ని ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. ఒక 2 కమాండ్స్ని కంబైన్ చేయాలంటే మనకి లైనెక్స్లో ఒక చిన్న సింబల్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ కాల్ పైప్ అన్నమాట. ఈ పైప్ అనే కమాండ్ ద్వారా మనం 2 కమాండ్స్ని కంబైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ బిఫోర్ మనం పైప్ని అండర్స్టాండ్ అయ్యాక ముందు అసలుకి మనం ఇచ్చే ప్రతి కమాండ్, లెట్సే ఎల్ఎస్ ఇస్తున్నాం, లెట్సే ఎంకేడిఐఆర్ ఇస్తున్నాం, లెట్సే ఇంకొకటి ఎల్ఎల్ ఇస్తున్నాం, లెట్సే సంథింగ్ కాల్ క్యాట్ ఇస్తున్నాం. ప్రతి కమాండ్కి మనం ఇన్పుట్ ఇస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తావో మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ప్రతి కమాండ్కి మనం ఇన్పుట్ ఇస్తున్నాం, సో దట్ వీఆర్ గెటింగ్ అవుట్పుట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకేడిఐఆర్ సపోజ్ నాగ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది నా కమాండ్కి ఇన్పుట్ ఏంటి? నాగ్. అవుట్పుట్ ఏంటి? నాగ్ అనే ఫోల్డర్ క్రియేట్ అవటం, ఆ నాగ్ అనే డైరెక్టరీ షుడ్ క్రియేట్. సపోజ్ టచ్, లెట్స్ సే డెవాప్స్. సో ఇప్పుడు టచ్ అనే కమాండ్కి ఇన్పుట్ ఏంటి? డెవాప్స్ అనే నేమ్. అవుట్పుట్ ఏంటి? డెవాప్స్ అనే ఫైల్ క్రియేట్ అవడం. ఇలా ప్రతి కమాండ్కి, సపోజ్ ఇప్పటి వరకు మనకు తెలియంది నేను ఎల్ఎస్ అని ఇస్తున్నాను. సో ఎల్ఎస్ ఇచ్చినప్పుడు నాకు ఎల్ఎస్ పక్కన ఎటువంటి ఇన్పుట్ లేదు, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇన్పుట్ హియర్, బట్ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఏంటి? ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ కాల్ అవుట్పుట్. బట్ వాట్ అబౌట్ ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం అని అంటే, ఇక్కడ చూడండి, మనం ఉన్న లొకేషనే ఆ కమాండ్కి ఇన్పుట్. అంటే మన ఫైల్స్ ఫోల్డర్స్ ఎక్కడ డిస్ప్లే చేయమని చెప్తున్నాం? నేను ఎక్కడైతే కమాండ్ రన్ చేస్తున్నానో, నేను ఎక్కడైతే ఉన్నానో ఆ లొకేషన్లో. సో మన లొకేషనే దానికి ఇన్పుట్ అవుతుంది. అలాగే ఎల్ఎల్, అలాగే పీడబ్ల్యూడి. సో కొన్ని కమాండ్స్కి లైనెక్స్లో డైరెక్ట్గా ఇన్పుట్ అనేది ఉంటుంది, లైక్ ఎంకేడిఆర్. సో ఇక్కడ మన డైరెక్ట్గా ఇన్పుట్ ఉంటుంది. అలాగే టచ్కి కొన్ని డైరెక్ట్గా ఇన్పుట్ ఉంటుంది. కొన్ని కమాండ్స్కి లైక్ ఎల్ఎస్ కానీ, పీడబ్ల్యూడి కానీ, చాలా కమాండ్స్కి మనకి డైరెక్ట్గా ఇన్పుట్ ఉండదు. ఓకే, బేస్డ్ అపాన్ లొకేషన్ అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ కేటగిరీస్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి కమాండ్కి ఇన్పుట్ ఉంటుంది, ఆ ఇన్పుట్ ఇస్తే సంథింగ్ కాల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మనకు కన్ఫ్యూజ్ వచ్చేది ఎల్ఎస్లకి, పీడబ్ల్యూడికి. ఓకే, పీడబ్ల్యూడికి మనం ఏమి ఇస్తున్నాం ఇన్పుట్? మన కరెంట్ లొకేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పైప్. చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద చెప్పుకున్నాం కదా 121 లైన్ కావాలని చెప్పి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ -121. ఓకే, హెడ్ -121 అండ్ దెన్ నేను ఎర్రర్ డాట్ లాగిస్తాను. ఓకే, సో మనకు తెలిసిన దీని మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ నుంచి 121 లైన్స్ డిస్ప్లే అయిపోతాయి. సో ఇక్కడ హెడ్ కమాండ్ ఇస్తున్నాం,
దానికి ఇన్పుట్ ఇస్తున్నాం సో దట్ నాకు ఖచ్చితంగా అవుట్పుట్ వచ్చింది. దాని తర్వాత పైప్, నేను తర్వాత ఏమి ఇస్తున్నాను, టైల్ -1 ఇస్తున్నాను. సో నేనేంది దీని మీనింగ్ ఏంటి, కింద నుంచి ఒక లైన్ కావాలి, కానీ హియర్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీ ఫైల్, ఇక్కడ నేను ఎటువంటి ఫైల్ యాడ్ చేయట్లేదు. మరి దీనికి ఇన్పుట్ ఇవ్వకుండా ఎలా వస్తుంది అని అంటే, చూడు, ఎప్పుడైతే మనం పైప్ అనే కమాండ్ యూజ్ చేస్తామో ఫస్ట్ కమాండ్కి వచ్చే అవుట్పుట్ అది సెకండ్ కమాండ్కి ఇన్పుట్ అవుతుంది. అంటే ఏంటి, సో ఈ అవుట్పుట్లో 121 లైన్స్ ఉన్నాయి. నేను టైల్కి ఏం చెప్పాను, కింద నుంచి ఒకటి కావాలని చెప్పాను. అంటే ఆ ఒక్కటేది 121. ఇలా పైప్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ కమాండ్కి వచ్చే అవుట్పుట్ సెకండ్ కమాండ్కి ఇన్పుట్గా మారుతుంది. దట్ ఈస్ వాట్ పైప్. అందుకనే పైప్ చూడండి 2 కమాండ్స్ కంబైన్ చేస్తుంది. ఎలా కంబైన్ చేస్తుంది, దీనికి వచ్చిన అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా మార్చింది. ఇలా మనం ఒక కమాండ్లో లేదంటే నార్మల్గా మనం ఎన్ని పైప్స్ వాడుకోవచ్చు, ఒకటే వాడాలా అంటే నాట్ లైక్ దాట్. సో ఎన్ని పైప్స్ అయినా వాడచ్చు. ఇప్పుడు దీనినే మనం ఇంకొక వేలో కూడా ట్రై చేద్దాం. అది ఎలా, సపోజ్ క్యాట్ error.log అంటే దీని మీనింగ్ ఏంది, టోటల్ లైన్స్ డిస్ప్లే అవుతాయి అంటే 141. నేను మళ్ళీ పైప్ ఇచ్చి హెడ్ -121 ఇచ్చాను. అంటే ఏంటి, దీనికి వచ్చిన అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా మారింది. సో నాకు 140లో 121 లైన్స్ మాత్రం డిస్ప్లే అయిపోతాయి. అగైన్ దాని తర్వాత టైల్ -1 ఇచ్చాను. అంటే మళ్ళీ దీని ద్వారా వచ్చిన అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా మారుతుంది. అంటే ఏం జరిగింది, దీనికి 121 లైన్స్ ఇన్పుట్గా వచ్చినాయి. సో దాంట్లో నేను లాస్ట్ ఫైల్ మాత్రమే పికప్ చేసుకోమని చెప్పాను, అంటే 121. ఇలా పైప్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. పైప్ ఈజ్ అనేది చాలా చిన్న కమాండ్ బట్ మోర్ యూస్ఫుల్. చూడండి ఇక్కడ 2 కమాండ్స్, పైన మనకు 2 కమాండ్సే కంబైన్ అయినాయి, కానీ కింద మనకి 3 కమాండ్స్ కంబైన్ అయినాయి. ఇంకా కావాలంటే నీకు 4 కమాండ్స్ కూడా కంబైన్ అవ్వచ్చు, 5 కమాండ్స్, 6 కమాండ్స్. బట్ మనం ఇచ్చే సింటాక్స్ ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ నా కింద నేను 2 పైప్స్ ఇచ్చానంటే నా సింటాక్స్ ప్రాపర్గా ఉంది. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్. ఐ వాంట్ టు గెట్ ఓన్లీ 121 లైన్. సో ఎలా, ఫస్ట్ cat -n error.log. చూడు ఇందులో 121 లైన్ ఇది చూడండి. దిస్ ఈస్ Jenkins security suspicious రిక్వెస్ట్ ఫిల్టర్. ఇది మనకి 121 లైన్. ఇప్పుడు నేను ఈ ఒక్క లైన్ మాత్రమే ప్రింట్ చేయబోతున్నాను. ఎలా చూడండి, నౌ cat error.log pipe head -121 pipe tile -1. చూడు, ఓన్లీ వి గాట్ 121 లైన్. సో ఇది చాలా వరకు ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు అన్నమాట. సో నాకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఒక పర్టికులర్ లైన్ మాత్రమే కావాలి. ఇంకా డీటెయిల్గా ఐ హ్యావ్ ఏ ఫైల్, ఇన్ దట్ ఫైల్ ఐ హ్యావ్ 100 లైన్స్, బట్ ఐ వాంట్ టు గెట్ 49th లైన్. ఓకే, ఆర్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్ కాల్ 55 లైన్. సో ఇలా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీన్ని కావాలి అంటే ఈ కమాండ్ రివర్స్ కూడా చేయొచ్చు. ఎలా, cat error.log now head minus, suppose I want to get, నాకు కింద నుంచి ఒక 30 లైన్స్ కావాలి, ఆర్ కింద నుంచి సంథింగ్ క్యాలిక్యులేట్ చేయండి. 21 అంటే సపోజ్ 19 మైనస్ head -1. We got another line. 1 second.
చూడు, సేమ్ లైన్ వీ గాట్. అంటే నేను ఏం చెప్పాను, టైల్ చెప్తున్నాను, కింద నుంచి నాకు 20 లైన్స్ కావాలి. ఓకే, సో 121 కాబట్టి సో -1G, సో దాట్ వీ గాట్. సో ఇలా మనం టైల్ని హెడ్ని కంబైన్ చేస్తూ వీ కెన్ గెట్ పర్టికులర్ లైన్స్ ఆర్ సమ్ అమౌంట్ ఆఫ్ లైన్స్. సో ఆర్ డిఫాల్ట్ 10 lines is based upon your requirement we can get. So pipe is very very important in these scenarios. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం పైపు ఇంకా చూస్తాం అనమాట. సో దాని తర్వాత WC అనే ఒక కమాండ్ ఉంది మనకి. ఓకే, WC. సో WC స్టాండ్స్ ఫర్ వర్డ్ కౌంట్. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయొచ్చు, ఆర్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేయొచ్చు, ఆర్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేయొచ్చు చాలా ఈజీగా. సపోజ్ ఇప్పుడు మనకి error.log ఉంది, దాంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం విత్ WC. సపోజ్ WC -L error.log. చూడు, we got exact 140 lines. Suppose I want to get characters, I want to get words, total 287. In the same way I want to get చూడు ఆల్మోస్ట్ 11,734 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్గా ఇంకా కావాలి అంటే మీరు బైట్స్లో కూడా చెక్ చేయొచ్చు. సపోజ్ ఐ వాంట్ టు గెట్ ఈ ఫైల్ ఎంత బైట్ ఉంది, ఎన్ని బైట్స్ ఉన్నాయి. ఓకే, చూడు పర్టికులర్ ఎంత బైట్ సైజ్ ఉందన్నమాట. అలాగే మనకి 2 ఫైల్స్ డేటా లైక్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, లైక్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఆర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. సో దాని కమాండ్ ఏంటంటే సో WC సపోజ్ error.log సమ్ abc.log ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐమ్ నాట్ ఫైరింగ్, బట్ ఇలా కూడా మనం ఒక 2 ఫైల్స్ సంబంధించిన వర్డ్స్, లైన్స్, క్యారెక్టర్స్ ఇంకా బైట్స్ ఏదైనా సరే వీ కెన్ చెక్ విత్ హెల్ప్ ఆఫ్ WC. సో ఈ WC ద్వారా గోయింగ్ ఫార్వర్డ్ మనం నేనున్న లొకేషన్లో, మనం నుంచున్న లొకేషన్లో, ఆర్ మనం ఎక్కడైతే కమాండ్స్ రన్ చేస్తున్నామో ఆ లొకేషన్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో నాకు కౌంట్ కావాలి, ఆర్ ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో కౌంట్ కావాలి. సో వీ విల్ చెక్. అవి మనకి గ్రిప్ కవర్ అయిన తర్వాత మనం వాటిని తెచ్చే ప్రయత్నం చేద్దాం. సో దట్స్ ఇట్ ఇన్ ద సెషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please comment it. If you like the video, please like it and please subscribe. Thank you.